నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు కటాక్షము చూపకపోయిన జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవు కటాక్షము చూపకపోయిన జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవే నన్ను నడిపించుచుండా, నీవే నన్ను నడిపించుచుండా నీ ఫలించెదా. మెస్సయ్యా ఇంకొకసారి నాతో మాట్లాడు, ఒక్కసారి నాతో మాట్లాడు మెస్సయ్యా ఇంకొకసారి. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యా మాట్లాడవా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మెస్సయ్యా నాతో మాట్లాడు మాట్లాడు. మనకి సమర్పించండి, ఒక్కసారి నాతో మాట్లాడు మెస్సయ్యా ఒక్కసారి. మెస్సయ్యా గుడ్డివారు చూచారు, గుడ్డివారు నడిచారు, నిలిచారులు మారారు, దొంగలు మరయ్యారు. మెస్సయ్యా నీవు మాట్లాడి గుడ్డివారు చూచారు, గుడ్డివారు నీటి బుట్టలు పొంగి పొంగి పారాయి. మెస్సయ్యా మాట్లాడు, మెస్సయ్యా మాట్లాడు, మెస్సయ్యా మాట్లాడు. నాతో మాట్లాడు యారే ఒక్కసారి, నాతో మాట్లాడు యారే ఒక్కసారి. నాతో దేవుడా నాతో మాట్లాడు, పాడండి. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే యారే నాతో మాట్లాడు. మెస్సయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను, బ్రతుకు చూచున్నాను. బలహీనమైన నేను బలము పొందుచున్నాను. మెస్సయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను, బ్రతుకు చూచున్నాను. బలహీనమైన నేను బలము పొందుచున్నాను. మరణిస్తాననుకున్నాను, మరణ బ్రతుకుచున్నాను. మాటలే రాని నేను
బలహీనమయ్యా మాట్లాడవా బాధలో మాట్లాడవా బలహీనమయ్యా అందరూ పడండి మాట్లాడు మాట్లాడు నాతో నాతో మాట్లాడు మళ్ళీ మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు యాదే నాతో మాట్లాడు ఇంకొక కొంచెం గట్టి పడ నాతో మాట్లాడవా బలహీనమయ్యా మాట్లాడవా బాధలో మాట్లాడవా బలహీనమయ్యా మాట్లాడ బాధలో మాట్లాడవా బలహీనమయ్యా మాట్లాడవా బాధలో మాట్లాడవా బలహీనమయ్యా చాలా బాగా పాడుతున్నారు గట్టిగా పాడండి నాతో నాతో మాట్లాడు మళ్ళీ పాడండి చారులు మారారు దొంగలు దొరలై మళ్ళీ మెస్సయ్యా నీవు చారులు మారారు దొంగలు దొరలయ్యారు ఎండిన ఎముకలన్నీ తనని నాట్యమాడాయి ఎడారిలో నీటి బుగ్గలు పొంగి పొంగి పారాయి మెస్సయ్యా చెప్పండి మెస్సయ్యా మాట్లాడు మాట్లాడు మళ్ళీ మెస్సయ్యా మాట్లాడు మెస్సయ్యా మాట్లాడు నాతో మాట్లాడు పురుషులు కూడా పాడాలి నాతో మాట్లాడు గట్టిగా పడండి బాధలు మాట్లాడ ఏ బాధ బలహీనమయ్యా మాట్లాడ బాధలు ఈ పట్టశాల పండుగల్లో నాతో మాట్లాడారు నన్ను దర్శించయ్యా నన్ను సంధించయ్యా కళ్ళు తెరవద్దు సృష్టిగా ఆది సంభూతుడు తండ్రి అత్త పిత బాధలు చేతులందరూ మాట్లాడవా బలహీనమయ్యా మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో బాధలో
గోడ పడుకుని నిద్రపోతున్న 5 పిల్లల మీద పడిపోయింది. మా తల్లి నా పిల్లలందరూ చనిపోయారనుకుని ఆమె నమ్ముకున్న దేవుళ్ళని పిలుస్తూ ఉంది. అవి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడు. అలా అరిచి పిలిచి మైండ్ చెదిరిపోయి పిచ్చిదైపోయింది మా అమ్మ. 3 సంవత్సరాలు మా తల్లి పిచ్చిదిగానే ఉంది. వింటున్నారా? 16 ఎకరాల భూమి అమ్మేశాం, 150 తులాల బంగారం అమ్మేశాం. మా తండ్రి గారు స్కూల్ హెడ్ మాస్టారు, ఆయన డబ్బంతా బ్యాంకులో దాచిన డబ్బంతా ఖర్చు పెట్టారు, అయిపోయింది. ఇలా వెళ్ళని స్థలం లేదు, వాడని మందు లేదు. తెలుగు మందులు, తాళ్లు, తాయిత్తులు, శకునాలు, సోదులు, చిలక జ్యోతిషాలు అమ్మల్లారా. ఎవరేదంటే ఎవరెక్కడికంటే అక్కడ తీసుకువెళ్ళి చివరికి అన్ని ప్రయత్నాలు చేసి విఫలమై చివరికి ఒక మెంటల్ హాస్పిటల్, పిచ్చి హాస్పిటల్ మా అమ్మను పెట్టారు. అప్పటికి 3 సంవత్సరాలు మా ఇల్లు ఎలాగైందంటే ఒక శ్మశాన వాకిటిగా అయిపోయిందమ్మా. ఎవ్వరికి కూడా ప్రియులారా మా కుటుంబం మీద జాలి అనేది లేదు. మా అమ్మ తల్లిదండ్రులు మా అమ్మను ఉండటానికి ఇల్లు లేక 5 దినాలు 6 దినాలు అన్నం లేకుండా ఖాళీ పొట్టతో పడుకున్న రోజులు ఎన్నో మా బ్రతుకుల్లో ఉన్నాయి. ఆకలి బాధ తట్టుకోలేక మోకాళ్ళు కడుపులో పెట్టుకుని కాళ్ళు ముడుచుకుని పడుకున్న దినాలు మా బ్రతుకుల్లో ఎన్నో ఉన్నాయి. ఆకలి బాధ తట్టుకోలేక గంజి అడుక్కుంటానికి వెళితే మా తమ్ముడు ఆకలేస్తుంది అన్నయ్య అంటే నేను గంజి అడుక్కుంటానికి వెళితే మా కుటుంబీకులు అన్నం పెట్టడానికి బదులుగా మరి పెంట కుప్ప మీద పాడేసే గంజేయటానికి బదులుగా, వింటున్నారా, మిగిలిన అన్నం మాకు పెట్టడానికి బదులుగా పెంట మీదైనా పాడేశారు. కానీ కడుపుడు ఆకలితో ఉన్న మాకు అన్నం పెట్టలేదు. పైపెచ్చు కళ్ళల్లో కారం కొట్టి మీరు మా ఇళ్లకు రావద్దు, శనిగాడు మిమ్మల్ని దాబరించాడు, శని దరిద్రం మిమ్మల్ని పట్టింది, మీరు మా ఇళ్లకు రావద్దని చెప్పి వీళ్ళ గింటేశారు. ఎక్కడైనా ఇలాంటి ఫంక్షన్ లో పెళ్లిళ్ళు అవుతుంటే మా తమ్ముడిని చేయి పట్టుకుని భోజనాన్ని తీసుకెళ్లేవాడిని. మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు, శుభ్రం లేని మేము ఆ పెళ్లి భోజనాలు అంతంత బాబులుగా ఉన్నప్పుడు ఆ భోజనాలు బంతిలో కూర్చునేవాళ్ళం. ఆ పెళ్లి వారు వచ్చి, బాబు ఎవరు తాలూకా, మిమ్మల్ని ఎవరు పిలిచారు ఈ పెళ్లికని చెప్పి మా దగ్గరికి వచ్చేవారు. అయ్యా ఎవ్వరూ పిలవలేదయ్యా, ఆకలేస్తుందయ్యా, అన్నం తినటానికి వచ్చామంటే మీలాంటి బెవర్స్ గాళ్ళందరూ వచ్చి భోంచేయటానికి పెళ్ళిళ్ళు అని చెప్పి కాలర్ పట్టుకుని పైకి లేపి మేడ పట్టుకుని బయటికి గంటేసేవారు. నమ్ముతారా? వాళ్ళ భోంచేసేదాకా గుట్టకలు మింగుతూ వాళ్ళు ఇస్తర్లు పాడేస్తారు చూశారు. వాళ్ళు పిసుకు పాడేసిన పెరుగన్నం, సాంబార్ అన్నం కుక్కలతో పాటు పందులతో పాటు ఏరుకు తిన్న దౌర్భాగ్యమైన బ్రతుకులు మాకు. అంత అట్టడికి వెళ్ళిపోయింది మా జీవితం. అందరూ వదిలేశారు. చివరికి అప్పులు వారు మా ఇంటి చుట్టూ తిరిగి, మా తండ్రి గారు స్కూల్ హెడ్ మాస్టర్ కదా, ఆయనకి జీతం ఇచ్చినప్పుడు జీతం స్కూల్ కాడే తీసుకుని వెళ్లిపోయేవారు. ఇటువంటి అరణ్య రోదన లాంటి మా జీవితం. సముద్రం అంత దుఃఖం, విన్నారా? అరణ్య వేదన. మా కన్నీటికి ఆనకట్టలేదు. నిరాశ, నిస్పృహ, వేదన, రోదన, ఆక్రందన, ఆవేదనతో అలమటిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మరి మా నాన్నగారు పిచ్చాసుపత్రిలో పెట్టిన మా తల్లి గారిని డాక్టర్ గారు వైద్యం చేస్తే, ఈ అమ్మాయి పిచ్చి జబ్బు తగ్గదయ్యా, 7 సంవత్సరాల పాటు హాస్పిటల్ దగ్గరే చిన్న రూము కిరాయి తీసుకుని ఉంచండి, మీరు ఇప్పుడప్పుడే తగ్గదని చెప్పారు. అప్పటికే 3 ఏళ్ళు అయిపోవటం, ఉన్నదంతా అయిపోవటం వల్ల మా నాన్నగారు మా అమ్మను తీసుకుని వచ్చి గన్నవరం, గోదావరి ఉంది అమలాపురం దగ్గర, ఆ గోదావరిలోకి మా అమ్మ నెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేయాలనుకున్నాడు. కానీ ఆ బ్రిడ్జి మీద, వారధి మీద నెట్టడానికి అవకాశం లేక ఇంటికి తీసుకొచ్చి ఒక బలమైన కట్టె తీసుకుని, ఈమె చచ్చిపోతే వదిలిపోతే, బ్రతికి మేమందరం నాశనం అయిపోతున్నామని చెప్పి కర్రతో కట్టెతో బలంగా కుట్టినప్పుడు తల బ్రద్దలైపోయింది. తల బ్రద్దలైపోతే కెవ్వుని కేకేసి మా అమ్మ పడిపోయింది, రక్తమడుగులో దొల్లాడుతుంది. అలాంటి పెద్ద తల్లి ఒక ఆవిడొచ్చి, అయ్యో ఈ పిచ్చి బుజ్జమ్మ చచ్చిపోయింది అనుకుని పరుగున వచ్చి రక్తమడుగులో ఉన్న మా తల్లి తలకు టవలు ఒకటి చుట్టి
డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు ఆ రాత్రి ఆ తలనంతా కట్ చేసి 14 కుట్లేశారు పగిలిపోయిన తలకి. 3 రోజులు ఆమె ఆదరించి 4వ రోజు నాడు ఇలాంటి పర్ణశాలల పండుగలో యెహోవా మెస్సీయ జన్మదిన వేడుకకు మా అమ్మని తీసుకెళ్లాడు. ఆ మూలను కూర్చున్నారు పండగలో. ఆ దైవ సేవకుల దగ్గర తీసుకెళ్లి ఆ తల్లి చెప్తుందమ్మా, ఈమె పేరు బొచ్చమ్మ, ఈవిడికి 8 మంది పిల్లలు. 3 సంవత్సరాల క్రితం మైండ్ చెదిరిపోయి పిచ్చిదైపోయింది. ఏ మందు ఏ దేవుడు ఈమెను బాగు చేయలేదు. యెహోవా మెస్సీయ ఈ లోకానికి వచ్చాడంట కదా, పర్ణశాల పండుగలంట కదమ్మా, యెహోవా మెస్సీయని ఆ బొచ్చమ్మను చూడమని చెప్పమ్మా అని చెప్పి ఆ దైవజనుడికి మా అమ్మను అప్పగిస్తే, ఆ దైవజనులు యెహోవా మెస్సీయ నామం పేరట ప్రార్థన చేస్తే, యెహోవా మెస్సీయ ఈ పర్ణశాల పండుగల్లో మా తల్లి గారిని 3 దినాలకి బాగు చేశాడు. చప్పట్ల కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే. అందుకే ఈ పర్ణశాల పండుగలన్నా, యెహోవా మెస్సీయ జన్మదిన వేడుకలన్నా మాకెంతో ఇష్టం. ఈ పండుగలోని యేసయ్య మమ్మలను రక్షించాడు. ఆనందం, సంతోషం, ఉల్లాసం, ఉద్యమం, మామూలుగా మేము బ్రతుకుతున్నామంటే పునర్జన్మను ఇచ్చింది ఈ పండుగ. వింటున్నారా? ఇది సామాన్యమైన పండుగ కాదు. దేవుడైన యెహోవా యావే ఇశ్రాయేలులను 7 పండుగలను ఆచరించమని చెప్పాడు. 7 పండుగలు: పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, పర్ణశాల పండుగ, పెంతెకొస్తు పండుగ, ప్రాయశ్చిత్త దిన పండుగ, శృంగధ్వని పండుగ. ఏమండి, అలాగే మరి పెంతెకొస్తు పండుగ. అంత మాత్రమే కాదు, ఈ పర్ణశాల పండుగ 7 పండుగలను ఆచరించమని చెప్పి, ఈ 7 పండుగల్లో 3 పండుగలు ప్రాముఖ్యమైన పండుగలు. అది పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, పర్ణశాల పండుగ. ఏ పండుగ చెప్పండి? ఈ పర్ణశాల పండుగను ఎక్కడ ముందు ప్రారంభించారు? దేవుడైన యావే ఇశ్రాయేలుల జనాంగాన్ని ఐగుప్తు దేశములో నుండి పాలూతీనుడు ప్రవహించు కనాను దేశానికి, పాలస్తీనా దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. ఇది చరిత్ర చాలా మందికి అర్థం కాదు. వినండి, ఇశ్రాయేలులను యావే ఐగుప్తు దేశములో నుండి పాలస్తీనా దేశానికి నడిపిస్తున్న సందర్భంలో 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో శాపాన్ని భరించారు, అవమానాన్ని భరించారు, ఎట్టి చాకిరీలు చేశారు, ఎనప కొలిమిలో ఉన్నారు, రంపం కోతలని శ్రమలు, చాలని భోజనం, కట్టుకుంటానికి వస్త్రము లేక, తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, భార్యతో భర్తకు, భర్తతో భార్యకి, పిల్లలతో తల్లిదండ్రులకి, తల్లిదండ్రులతో పిల్లలకి ఐక్యత లేక, నెమ్మది లేక, పొలం పనులు, మట్టి పనులు, రోడ్ల పనులు, ఇటుక పనులతో భయంకరమైన శాపాన్ని భరిస్తున్న ఇశ్రాయేలులను యావే చూచి హల్లెలూయా మోషేను పంపి వారిని ఆ ఐగుప్తు దేశములోని విడిపించి శత్రువులందరినీ సముద్రంలో ముంచేసి ఆరిన నేల మీద వీరిని నడిపించి శత్రువులో ఒక్కరు కూడా మిగలకుండా వారందరినీ నేలలో ముంచి సముద్రమును దాటించి, పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభమును, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభమును, మన్నాను కురిపించి, నీళ్లను పుట్టించి, చొక్కాయిలు మాసిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా, ఏ విష పురుగులు వారి జోలికి రాకుండా ఇశ్రాయేలులను 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో నడిపించి మోషేను పిలిచి, మోషే, నేను మీతో ఉండాలి, మీరు నాతో ఉండాలి, నేను మీతో ఉండునట్లు, నేను మీ మధ్య ఉండునట్లు నాకు ఒక ప్రత్యక్షపు గుడారము కట్టండి. ఏ గుడారము చెప్పండి? ప్రత్యక్షపు
ప్రత్యక్షపు గుడారము. ఆ గుడారము దేవుడైన యావే తండ్రి ఎక్కడ కట్టమన్నాడంటే సీనాయి కొండ దగ్గర కట్టు ప్రత్యక్షపు గుడారం. ఈ సీనాయి కొండ సియోనుకు దగ్గర. ఈ సీనాయి కొండ దగ్గర నాకు ఒక ప్రత్యక్షపు గుడారము కట్టు మోషే. ఈ ప్రత్యక్షపు గుడారము ఎత్తు 15 మూరలు, వెడల్పు 15 మూరలు, పొడవు 45 మూరలు. ఈ ప్రత్యక్షపు గుడారములో 3 స్థలములను కేటాయించు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. ఈ ప్రత్యక్షపు గుడారములో 9 ఉపకరణములు ఉంచు. ఎన్నండి? 9. ఈ 9 ఉపకరణములో 1 బలిపీఠము, 2 ఇత్తడి గంగాళము, 3 మొదటి తెర, 4 బంగారపు దీపవృక్షము, 5 సన్నిధి రొట్టెల బల్ల, 6 ధూపవేదిక, 7 రెండవ తెర. ఈ పగటి కాల సమయంలో చూపించబోతూ ఉన్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. లేవియా కాండము చూద్దాం. లేవియా కాండము 23వ అధ్యాయము 33 నుండి చదవండి, మీకు అర్థమవుతుంది. బాగా చదవగలిగిన వారు మైక్ ఇవ్వండి బాబు. ఏ మైక్? హలో హలో తరగదు అమ్మా. బాగా చదవగలిగిన వారు చదవండి. చదవమ్మా. మోషేతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని. ఇది ఎన్నో నెల అంటండి? చెప్పండి అమ్మా. 7వ నెల. తెలుగు నెలల్లో ఈ నెల పేరు ఎవరైనా చెప్పగలరా? ఆసీజం. అది ఆసీజం ఎన్నో నెల? 7వ నెల. ఇంగ్లీష్ లో ఇది ఎన్నో నెల చెప్పండి? 10వ నెల. విన్నారా? యూదుల నెలలు తెలుగు నెలలు ఒకటే. చెప్పండి కొట్టండి ఒకసారి గట్టిగా. అర్థమవుతుందమ్మా? ఇది మనము నడిపించే, మనము చూసే క్యాలెండర్ అంతా ఏ నెలలో? ఇంగ్లీష్ నెలలో. ఆ సీజన్ అంటే అది 7వ నెల. చదవమ్మా, మరలా చదవండి మొదటి నుంచి. మరియు యావే మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని. ఎన్నోవ దినం అండి? 15వ దినం అంటే 15వ దినం. విన్నారా ఓపులారా? 7వ నెల 15వ దినము అంటే ఇదే. విన్నారా? 7వ నెల ఎన్నో దినము? 10వ నెల. విన్నారు? 7వ నెల 15వ దినం అంటే ఇదే. అదే పౌర్ణమి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చదవండి ఇప్పుడు. 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యావేకు పర్ణశాలల పండుగ జరపవలెను. ఏం జరపాలంట? పర్ణశాల పండుగలు జరపాలి. ఏ పండుగలు జరపాలండి? ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది ఏమంటున్నారంటే ఈ పర్ణశాల పండుగలలోనే యెషువా మెస్సియా జన్మించాడు అంటున్నారు, కానీ చూపించట్లా. అల్లుడు చెప్పండి గట్టిగా. అందరూ అంటున్నారు ఏమని? పుట్టాడని. కానీ ఇప్పుడు మీకు నేను చూపిస్తా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చూపించాను అంటే అందరూ రేపు ఖచ్చితంగా ఆచరించవలసిందే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇందులో ఎవరైనా సున్నైనను పుల్లైనను తీసేయకూడదు, కలపేయదు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తాను అన్నాడు యావే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్నరా వాటిలో మొదటి దినము మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదు. కొన్ని వాక్యాలు మీకు చూపించి ముందుకు వెళతాను. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 16వ వాక్యము చదవండి. ద్వితీయోపదేశకాండము 16 తర్వాత వాక్యాన్ని మీకు చక్కగా వివరిస్తాను. ఏటికి మూడు మారులు అనగా పొంగని రొట్టెల పండుగలో
పొంగని రొట్టెల పండుగలను, ఆ. వారముల పండుగలను, ఆ. పర్ణశాలల పండుగలను ఆ. నీ ఎలోహిమైన యావే ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆ. ఆయన సన్నిధిని ఆ. కనబడవలెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎన్ని పండగలంట? ఎన్ని పండగలు ఉన్నాయి? కాలములను నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆ. ఆయన ఎరిగి ఉన్నవారు ఆయనను ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందు చేత చూడకున్నారు. విన్నారా? ఎందుచేత దేవుడు ఒప్పుడు ఇక్కడ ప్రశ్నేస్తున్నాడు. ఏమని ప్రశ్నేస్తున్నాడంటే ఆయనను ఎరిగిన వారు. ఇప్పుడు మనందరము యాభైను ఎరుగుదమా ఎరగదమా? యాశ్వామెస్సైని ఎరుగుదమా ఎరగమా? చెప్పండి. తండ్రిని ఎరుగుదమా ఎరగమా? ఇక్కడ వాక్యములో ఉన్నమాట ఆయనను ఎరిగిన వారు ఆయన దినములు ఎందు చేత చూడకున్నారు. అది అంటే ఆయన దినములంటే ఆయన చెప్పిన పండగలు. ఆయన చెప్పిన బైబిల్లో ఉన్న మాట ఏమనుందంటే నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని విన్నారా? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించి నడుచుకుని ఎడల భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. అర్థమవుతుందా తల్లులారా? ఇక్కడ ఉన్న వాక్యం ఏంటంటే ఆయన నెరిగిన వారు ఆయన దినములను ఎందు చేత చూడకున్నారు. విన్నారా ఈ వాక్యం? అందరూ నాతో చెప్పండి. 24వ అధ్యాయం 2వ వాక్యం ఆయన నెరిగిన వారు. ఇప్పుడు ఎంతమంది 50 ఎరుగుదురు? చేతులెత్తండి అందరూ. ఇప్పుడు ప్రపంచంలో అందరూ చేస్తే దేవుని బిడ్డలారా మరి అసలు ఏది కూడా వాళ్ళ జీవితాల్లో 50 యొక్క విధానాలు చేయని వారు. యోబు చాలా చక్కగా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. చూద్దాం, ఇంకొక మాట చదువుకుని ముందుకు వెళ్దాం. 7వ అధ్యాయం మార్కు సువార్త 6వ వాక్యం చదవండి. 7:6 మార్కు సువార్త 7:6. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని. దేంతోనమ్మా? పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము దైవోపదేశములని ప్రజలు చేస్తా ఉన్నారు. చూద్దాం, వాక్యంలోకి వెళ్ళిపోతున్నాం నేరుగా. యెషయా గ్రంథము 29:1 చదవండి. ఇప్పుడు ఓ పిల్లారు, యెషయా మెస్సయ్య ఎప్పుడు పుట్టాడు, ఎలాగా మనం అన్ని చూసుకుందాం. అరియేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. పుట్టిన ఓపులారు రోజు ఏదంటే ఇదే. ఏది? తిస్రీ. 7వ నెల ఎన్నో తారీఖు చెప్పండి? 15వ తారీఖు. అంటే ప్రపంచం అంతా చేసేది ఎప్పుడు? మనందరికి తెలుసు, అది మానవులు కల్పించు పద్ధతులను దైవోపదేశములను బోధిస్తున్నారు. ఎలాగా యెషయా మెస్సయ్య ఈ రోజే పుట్టాడంటానికి ఆధారం ఏంటి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యం చూద్దాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చక్కగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. చిన్నబాబు గారు కూడా ఉన్నారు. చక్కగా మేము ఇద్దరము రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న. ఏ తరగతి అంటమ్మా? అబియా. గట్టిగా చెప్పండి అందరూ అనాలే. ఇప్పుడు మీకు అందరికి అర్థమైపోవాలి. ఏ తరగతి? అబియా తరగతి. చెప్పండి ఏ తరగతి? సంవత్సరానికి 24 తరగతులు. చెప్పండి ఎన్ని తరగతులు? చెప్పండి సంవత్సరానికి ఎన్ని తరగతులు అండి అయ్యగారు? సంవత్సరానికి ఎన్ని తరగతులు? 24. విన్నారా? సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. 12 నెలల్లో 24 తరగతులు. ఇప్పుడు ఏ తరగతిలో ఉన్నాం మనము? చెప్పండి. అబియా అనండి, గట్టిగా చెప్పండి. ఈ అబియా దేవుని బిడ్డలారా తరగతులో. ఇప్పుడు చదువమ్మా, బాగా అర్థం చేసుకోవాలా. అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. ఒక యాజకుడు. ఏ తరగతిలో ఉన్నాడు ఇతను? చెప్పండి. అబియా అంటే 15 రోజులు ఈయన తరగతిలో. ఎన్ని రోజులు చెప్పండి? అబియాకు ముందు దేవుని బిడ్డలారా ఇంకొక ఆయన ఉన్నాడు. అబియాకు ముందు ఇంకొక ఆయన ఉన్నాడు, హక్కోసు. విన్నారా?
ఆయనతో 15 రోజులు. అండ్ చూద్దాం రెండవ దినవృత్తాంతాలు, మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. రెండవ దినవృత్తాంతాలు 24, మొదటి దినవృత్తాంతాలు 24వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాలు 24వ అధ్యాయము. బాగా అర్థం చేసుకోండి, నేను చెబుతున్నాను, ఆ వాక్యాన్ని బాగా పరిశీలన చేయండి. మొదటి దినవృత్తాంతాలు 24వ అధ్యాయము చదవండి అమ్మా. దయచేసి 7వ వాక్యం నుండి చదవండి. మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యోదయాకును, మూడవది హరీమునకును, నాలుగవది షెయరీము అనకును, ఐదవది మల్కియాకును, ఆరవది మియామీయునకును, ఏడవది హక్కోజునకును, ఎనిమిదవది అబియాకు. ఆగండి, 8వది ఎవరికి వచ్చిందంట? అబియా. ఈ అబియా ఎన్నవది? 8వది. 8వది అంటే 4 రోళ్ళు ఎంత? 4 రోళ్ళు ఎంత? 8. అర్థం చేసుకోండి. అంటే నెలకి 2. బాగా ఇది మామూలుగా వెళ్దాం, మామూలుగా అసలు ఏమి వెళ్దాం. ఊరికే పర్ణశాల పండగకి వెళ్ళాం, అయ్యగారు భోజనాలు పెట్టారు అంతే. అసలు మర్మం చెప్తున్నాయి. ఇది ఎన్నవది? 8వది. ఎన్ని తరగతులు చెప్పండి? ఎన్ని తరగతులు? 20. ఎన్ని నెలల్లో? 12 నెలల్లో. చెప్పండి, 24 తరగతులు. ఈ అబియా తరగతిలో ఎవరున్నారు? జకరియా యాజకుడు. బాగా అర్థం చేసుకోండి, జకరియా యాజకుడు అబియా తరగతిలో ఉన్నాడు. అబియా ఎన్నో తరగతి? 8వ తరగతి. 8వ తరగతి అంటే ఎన్నో నెల? 4వ నెల. 9వదంటే 5వ నెలలో ఫస్ట్ భాగం. ఇప్పుడు బాగా ఇలా చూడండి, బాగా అర్థం చేసుకోండి, మీకు అందరికి అర్థమైపోతుంది ఆ వైపు చూస్తే. 4వ నెల విన్నారా? 8వ తరగతి అంటే మొదట అయింది మొదటి నెలలో 15 రోజులు, రెండో అయింది 2 15, అప్పుడు ఎంత అయింది? 30 రోజులు అయిపోయింది. 3వ అయిన 2వ నెలలో 15 రోజులు, 4వ అయింది 2వ నెలలో 15 రోజులు. ఎన్ని నెలలు అయినాయి? 2 నెలలు. 5వ అయింది 3వ నెలలో 15 రోజులు. తర్వాత అర్థమైంది కదా? అలాగా 4వ నెలలో 8వ వాడు ఎవరంటే జకరియా. అది ఏ తరగతి? మీకు వెళ్ళిందా వెళ్ళలేదా? మరలా చెప్తాను కావాలితే. అంటే తరగతులు ఎన్ని? 24. నెలలెన్ని? అంటే ఒక్క నెలకి ఇద్దరు యాజకులు. అంటే మేమిద్దరం రండి నిలబడినారు. ఇప్పుడు నేను 4వ నెలలో మొదటి అయిపోయాను. 4వ నెలలో ఎన్ని రోజులు చేశాను నేను సేవ? 15 రోజులు. ఇదిగో జకరియా గారు నెక్స్ట్ 15 రోజులు. ఎన్నో నెలలో? 4వ నెలలో. ఈయన 15 రోజులు చేశాడు సేవ. ఈ 15 రోజుల్లో ఎలా చూడండి, యెహోవా యావే దూతను పంపించి, జకరియా భయపడకు, మీ ముసలమ్మ ఎవరో? ముసలమ్మ అంటే మీరు ముసలమ్మ అంటున్నారేంటి? మీ ముసలమ్మ ఎవరో చెప్పండి అమ్మా. ఎలిజబెత్ అమ్మ కొడుకుని కంటది అని చెప్పాడు. ఏ తరగతిలో? అబియా తరగతిలో. ఎన్నో తరగతి? 8వ తరగతి. విన్నారా? ఎవరితో చెప్పాడు? జకరియాతో. ఈయన అన్నాడు, ముసలోడు కదా, మా ఆవిడ కూడా ముసలిది కదా అంటే, నువ్వు నా మాట నమ్మలేదు కదా అని నోరు నొక్కేశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఎన్నో నెలలో ఇంటికి వెళ్ళాడు? 15 రోజులు యాజకత్వం చేయాలి కదమ్మా. విన్నారా? 15 రోజులు పరిచర్య చేశాడు. పరిచర్య చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ముసలమ్మని చూశాడు, సిగ్నల్ ఇచ్చాడు అని చెప్పి చక్కగా హత్తుకుంటాం వల్ల 5వ నెలలో గర్భవతి అయిపోయింది. ఎవరో? ఎలిజబెత్ అమ్మ. 5వ నెలలో గర్భవతి అయితే 5వ నెల 1, 6వ నెల 2, 7వ నెల 3, 8వ నెల 4, 9వ నెల 5, 10వ నెల 6. ఇప్పుడు 6 నెలలు ఎవరికి చెప్పండి? ఎలిజబెత్ అమ్మ. ఈ 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు దేవదూత ఇలా చూడండి మరి అమ్మ కనపడి, ఇదిగో భయపడకో, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరించి. ఇలా చూడాలి, అటు ఇటు చూడొద్దు. పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించి. అర్థమైందా? ఇప్పుడు ఈ మరి అమ్మని ఎవరు తాకారు? పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకుంటే ఆమె గర్భవతి అయింది. ఎన్నో నెలలో?
ఎన్నో నెల? 10వ నెల. అప్పటికి జక్రయ్య భార్య ఎలిజబెత్ అమ్మకి ఎన్నో నెల? 6వ నెల. ఈవిడికి ఎన్నో నెల? స్టార్టింగ్. అర్థమైందా బ్రదర్? వెళ్ళిపోయిందా? తీయండి, బైబిల్ చూపిస్తాను. లోకాసు వార్త హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. 1వ అధ్యాయం 36వ వాక్యం చదవండి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చింది. ఏనండి, ఏమొచ్చింది ఈవిడ మీదకి? అంటే ఏ దేశము? యావే దేశం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందండి? ఏ దేశం? అందుకని యావే కొడుకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైంది? దేశం ఎవరిదే? సృష్టికర్తదే. యావే అది. నైనా పాడు చేయకు. ఇప్పుడు ఏమొద్దు, కేక్ వద్దు, కూరొద్దు. ఎందుకంటే ఈయన చెప్పాలి ఇప్పుడు అందరికీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈయన చెప్పాలి ఇప్పుడు అందరికీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్పాలి అందరికీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థం చేసుకోండి. ఏమొచ్చిందన్న? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చింది అంటే యావే బీజం పడింది. ఎవరిలో? చెప్పండి అమ్మా. అది అలా రావాలి. అప్పుడు ఈవిడ ఆల్రెడీ గర్భవతి అయిపోయింది. ఇప్పుడు చదవండి మైకులో. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. పురుషుని శక్తి స్త్రీలోనికి ఎలాగెళ్తుందో సర్వోన్నతుని శక్తి ఎవరిలోనికి వెళ్ళిపోయింది. చెప్పండి అమ్మా. రిప్లై ఇవ్వాలి. భోజనం వైపు చూడకండి. ఇది అయిపోతేనే కానీ భోజనాలు లేవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రాత్రిది ఇప్పుడుది ఈ రాత్రిది కూడా నేను చెప్పి వదిలిపెడతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. సామాన్యంగా వదిలిపెట్టాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఒప్పుకు తీరవలసిందే. పర్ణశాల పండుగలో యాషువా మెస్సే పుట్టాడని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ప్రపంచం కళ్ళు తెరవలసిందే. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండమ్మా. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందా? పుట్టబో 3వ నెల, 4వ నెల, 5వ నెల, 5వ నెల అంతా 5వ నెల అంతా 6వ నెల 9, 7వ నెల 15 రోజులు రావాలి. వచ్చిందా? ఏ రోజు? ఈ రోజే. అంటే అలసొత్తనేంటి? చప్పుడు కొట్టండి. మళ్ళీ చెప్పనా? మళ్ళీ చెప్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలిజబెత్ అమ్మకి ఎన్ని నెలలు? ఏ నెలలో? 10వ నెల. మరి అమ్మకి ఎన్ని నెలలు? 1 నెల. 10వ నెలలో మొదటి నెల అయితే 11వ నెల. 11వ నెల మాట్లాడరే. 12వ నెల 3 అయిపోయిందా? సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు 3 నెలలు అయితే మొదటి నెల 4, 2వ నెల 3వ నెల 4వ నెల 5వ నెల 5వ నెల అంతా 6వ నెల 9 నెలలు అయిపోయింది. మరి పోతాను ఇంకా నేను ప్రసంగం చెప్పను. అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓకే, క్లియర్ అయిపోయిందా? ఇది పర్ణశాల పండుగ 7వ నెల 15వ దినాన పౌర్ణమి నాడు యాషువా మెస్సే జన్మించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే ఈ ప్రపంచంలో అందరూ కూడా కళ్ళు తెరవబడిన వారు ఖచ్చితంగా ఈ పర్ణశాల పండుగలో యాషువా మెస్సే జన్మదినాన్ని జరుపుకుంటారు. ఎవరు చేసుకున్నారు మొట్టమొదటి పిల్లార పర్ణశాల పండుగలో యాషువా మెస్సే జన్మదినం అంటే గర్భములో ఉన్న యోహాన్. చెప్పండి ఎవరండి? చప్పలు కొట్టండి సరి గట్టిగా. ఈ పర్ణశాల పండుగలో యాషువా మెస్సే జన్మదిన పండుగ చేసుకుంది ఎవరంటే గర్భములో ఉన్న యోహాన్. ప్రభు తల్లి యావే తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. నీ శుభవచనము నా చెవిలో పడగానే ఇదిగో ఎలిజబెత్ అమ్మ గర్భవతి, మరి అమ్మ గర్భవతి. నా కడుపు కనపడుతుంది కానీ అయ్యగారు కనపడుతుందా? హల్లెలూయా. వింటున్నారా? ఓ పిల్లారా, మరి అమ్మ
ఎలిజబెత్ అమ్మకు వందనాలు చెప్తుంది. వీళ్ళిద్దరూ వందనాలు చెప్పుకున్నారు. మరి ఎలిజబెత్ అమ్మ అంటుంది, ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను, నీ శుభవచనము నా చెవిలో పడగానే. వీళ్ళిద్దరు పిల్లలు ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటే ఈ కడుపులో ఉన్న యోహాను ఈ కడుపులో ఉన్న యాశ్వామెస్సను చూసి చప్పళ్ళు కొట్టండి గట్టిగా. అందుకని ఆ లోపలున్న యోహాన్ అన్నాడు, ఆది అంతము లేని యావే అమ్మా, ఆదాము దోషమున అడ్డుపడినమ్మా లాలి. ఇది మొట్టమొదటి యావే కుమారుడైన అశ్వామెస్సయ్య జన్మదిన పండుగను చేసుకుంది. ఎవరు? గర్భములో ఉన్నా చెప్పండి ఎవరు? రెండో ఆయన ఎవరు చేశారు? పరలోకం నుండి వచ్చాయి యావే దూతలు. మన పిల్లోడు పుట్టగానే పెద్దమ్మ వస్తుంది, చిన్నమ్మ వస్తుంది, మేనత్త వస్తుంది, చిన్న చిన్న జుబ్బాలు, పొట్టటిగ్గులు. ఏమండి ఈ కళ్ళకేంటండి? కాటికలు, గాజులు ఇచ్చుకుని బంగారం. అచ్చం మా అబ్బాయి నోట్లోంచి పడ్డాడు. 9 నెలలు మోసింది ఎవరు? నొప్పులు పడ్డది ఎవరు? పచ్చం చేసింది ఎవరు? కాళ్ళు వాపులు వచ్చింది ఎవరికి? హాస్పిటల్కి ఎవరు వెళ్ళారు? ఏమండి మంచం మీద ఎవరున్నారు? బెడ్ రెస్ట్ తీసుకుంది మా ఆవిడ. ఈవిడ వచ్చి అంటే అచ్చం నా కొడుకు నోట్లోంచి పడ్డాడా? విన్నారా అని చెప్పి ఆ జుబ్బాలు ఇచ్చి, ఓ అచ్చమ్మ మా బాయే. ఎవరు? చెల్లెలు. ఓ పిల్లారా, ఈ అమ్మాయి, ఈ తల్లి అమ్మమ్మ చిన్నమ్మ అంటదన్నమాట. అచ్చమ్మ బావే. ఆయన నోట్లోంచి ఊడిపడ్డాడు. మరి అశ్వామెస్సయ్య పుట్టినప్పుడు ఎవరు రాలేదే? అవమానాలు, నిందలు. ఈవిడికి ఎలా గర్భవతి అయింది? పెళ్ళి అవ్వలేదు కదా, చాలా రకాలుగా. అప్పుడు దేవదూతలు వచ్చాయి. దేవదూతలు వచ్చి ఆయనకు సాగిలి పడి. చప్పలు కొట్టండి గట్టిగా. ఇప్పుడు చాలా మంది ఎవరికి సాగిలి పడుతున్నారు? అమ్మా ఎక్కడికి వెళ్ళి గుండు గించుకుంటున్నారు? ఒక ఆయన 2 లక్షలు ఇంకొక ఆయన చేతిలో పెట్టేశాడు. ఆయన ఇవ్వట్లేదు. ఎన్ని రోజులు అడిగిన ఇవ్వట్లా. అప్పుడు ఎవరో సహోదరుడు, ఇలాంటి సహోదరుడు నా దగ్గర తీసుకొస్తే ప్రార్థన ఉపవాసం ఉన్నది ఎవరు? మీరా అన్నారేంటి? పొట్ట మార్చుకుంది ఎవరు? మోకాళ్ళు బజ్జీ అయిపోయింది ఎవరిదే? గుండు గీయించుకుంది అక్కడ, కాన్కట్టింది అక్కడ. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఎవరిని పూజించిరి? ఆమెను ఆయననా? ఎవరిని చెప్పండి? ఈనాడు చాలా మంది ఎవరిని పూజిస్తున్నారు? ఆమెను కాదు, ఆయనను పూజించి పెట్టెలు విప్పి బంగారం. చెప్పండి ఏమిచ్చారు? బంగారం అనగా అశ్వామెస్సయ్య ఈ ప్రపంచంలో బంగారం ఎలాంటిదో ఆయన ప్రపంచములో విలువైన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోహములన్నిట్లో బంగారం ఎలాంటి విలువైనదో అశ్వామెస్సయ్య ప్రపంచములో ఉన్న వారందరికంటే విలువైన వాడు. అందుకే ఏమిచ్చారంటే బంగారం. నువ్వు బంగారం లాంటోడు అయ్యా అని అశ్వామెస్సయ్యని అన్నారు. ఇప్పుడు మన సీఎం గారు అన్నారు, మిమ్మల్ని అంటున్నారు బంగారు తల్లులని. మీరు బంగారు తల్లులా? మేము బంగారు కొడుకులు. మీరు బంగారు తల్లుడు. మేమమ్మా మేము మట్టి తల్లులు, మట్టి తండ్రులమా? మట్టిలోంచి వచ్చామా అమ్మా? మట్టిలోంచి వచ్చామంట. మీరు ఏ తల్లులంట? మంచిది. రక్తము ప్రోక్షించబడాలి, రక్తము చిందించబడాలి, రక్తం వలకాలి. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలయాగం. ఆ రక్తం పరమాత్ముడిదై ఉండాలి, పవిత్రుడిదై ఉండాలి, నిర్మలుడిదై ఉండాలి, సాధువుదై ఉండాలి, జన్మ బ్రహ్మచారిదై ఉండాలి, మచ్చ డాగు కలంకమని వ్యక్తిదై ఉండాలి. ఎవరు ఆ వ్యక్తి అనగా నజరేయుడైన అశ్వామెస్సయ్య. చెప్పడగొట్టండి గట్టిగా. పాపము లేనివాడు. మానవులందరూ పాపాత్ములు, భేదమేమి? అందరూ ఏం చేశారు? పాపం చేశారు. అందుకని పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సర. ఓం శాంతి శాంతి శాంతి. మానవులందరూ ఓ దేవా మేము పాపము చేశాం. దావీదంటాడు నేను పాపములోనే పుట్టాను. పౌలు అంటాడు నేను ప్రధాన. యోబు అంటాడు ఆదాము తన పాపమును రొమ్ములో దాచుకున్నట్లు నేను నా పాపమును దాచుకోలేదు. పౌలు, మోషే, యోబు, అబ్రహాము అంటాడు నేను దుమ్ముని ధూళిని
అందరూ పాపం చేశారు. పాపము లేని వ్యక్తి అక్కడ దహన బలి అయిపోవాలి. అందుకని బలిపీఠం కట్టమన్నాడు. ఏ బలిపీఠం? బలి అవ్వాలి. ఏమి బలి అవ్వాలంటే ఎద్దు గాని, గొర్రె గాని, మేక గాని, పావురాయి గాని, ఆవు గాని. ఎద్దు అనగా భారం మోసేది. భారం మోసేది ఎవరు? యెషయా ప్రవచించాడు కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అరికిబడును, ఆయన భుజము మీద భారం మోసేది ఆయనే. అందుకనే యెషయా మెస్సే అన్నాడు, ప్రయాసపడి. చెప్పరా? ఆకళ్ళేస్తున్నాయా? మాట్లాడరా? ప్రయాసపడి భారం మోసి. ఓ యోహాన్ అంటారు, లోక పాపములను మోసుకొని పోవు యావే గొర్రె పిల్ల. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఎద్దు ఎవరు అనగా యెషయా మెస్సయ్య. రెండవది గొర్రె. ఇంగ్లీష్ బైబిల్ అయిపోయారు ఇక్కడ. మీరు ఏమన్నాడు? నాదా అంటే అర్థం నా భర్త. 8 రోజులు పిల్లోడు అంట, 80 సంవత్సరాల వాడికి ఏంటంట? భర్త. భర్త అనగా భరించువాడు. భర్త అనగా నిన్ను సృష్టించిన యావే నీకు భర్త అన్నాడు. ఇతను అంటున్నాడు, ఏమన్నాడు? నాథా, ఇలా చూడండి, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనుడికి నేను బయలుపరచడానికి వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచానని చెప్పి 5వ యెషయా మెస్సయ్య జన్మదిన పండుగ చేసుకున్నాడు. ఎవరు చెప్పండి? ఈయన అంటున్నాడు, అమ్మా మరి అమ్మ, ఈయన నీ బిడ్డ కాదమ్మా. ఓపండి. ఆదాము దోషమున అడ్డుపడినమ్మా లాలి అనండి. లాలి 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 లాలమ్మ లాలి అని పాడరే యెషయా మెస్సయ్యకు లాలి. చెప్పండి గట్టిగా. ఎంతమంది చేసుకున్నారని చెప్పాను? 5, 6. అన్న అనే ప్రవక్తని. ఎవరండి? ప్రవక్త. ఆమె కూడా 80 సంవత్సరాలు పైబడి నుంచి వారు వచ్చే సంవత్సరం ఉద్యోగాలతో రావాలి. ఎంతమంది అప్పులతో ఉన్నారో వారు అప్పులు తీరి రావాలి. ఎవరెవరు సమస్యలతో ఉన్నారో వారి సమస్యలు తీరాలి. ఎవరెవరు భార్యాభర్తల మధ్య అసమాధానం ఉందో ఆ అసమాధానం తొలగిపోయే సమాధానం కావాలి. 50 సమాజాన్ని దీవించు అయ్యా. రాత్రి రాలేదని ప్రభు మరొకలాగా అనుకోకుండా రైతు ప్రభులను అర్థం చేసుకుని ఆదరించడానికి సహాయించి ఎంతో ప్రయాసపడిచ్చానయ్యా. రాత్రి అంతా ప్రయాణం చేశానయ్యా. మరలా ఇప్పుడు ఈ నాయన ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా లేట్ అవుద్ది. నా ప్రయాణంలో తోడండి. అన్ని నాకు ప్రభా అన్ని సమకూర్తాన్ని సాధించండి. ఇది వచ్చిన ప్రతి బిడ్డని దీవించమని, బిడ్డతో మీద తోడేయండి అని యెషయా మెస్సయ్య ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ నా హృదయపూర్వకమైన మరి యెషయా మెస్సయ్య జన్మదిన శుభాకాంక్షలు, పర్ణశాల శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు ఆల్. నీ రాజ్యాన్ని చేర్చుకోవాలంటే అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, నీ చిత్తము నెరవేర్చువాడు నీవాడు, నీ చిత్తము నెరవేర్చువాడు నీవాడు కాడు. ఇదిగో బలా నమ్మకమైన మంచి దాసుడా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.